అన్నమాట. ఈ బాల్స్ ని ప్లేస్ చేసేస్తున్నా. ఇదిగోండి. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గానే స్మార్ట్ గానే చేసేస్తున్నాం కదా. మరి న్యూ ఇయర్ కైనా సరే లేదా బర్త్డే పార్టీస్ కైనా సరే కేక్ కోసం అయితే బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ అలా కాకుండా ఈజీగానే ఇంట్లోనే ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి క్రీమ్ కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్ గా అయితే స్పాంజ్ కేక్ చేయడం అందరికీ తెలిసే ఉంటది, కానీ దాని మీద క్రీమ్ అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడైతే కొన్ని టిప్స్ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వాలి ఈ క్రీమ్ ని పర్ఫెక్ట్ గా చేయడానికి. యాక్చువల్ గా ఈ రోజు అయితే నేను ప్లెయిన్ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి బ్లెండర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ మిక్సీ గిన్నె యూజ్ చేసి ఈ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదే విధంగా సింపుల్ గా డెకరేషన్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ప్లెయిన్ కేక్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూద్దాం వచ్చేయండి. దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 3 eggs, 1 cup ఆఫ్ షుగర్, కొద్దిగా నెయ్యి అండ్ గోధుమ పిండి లేదంటే మైదా పిండి. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రౌన్ కేక్ చేస్తున్నాను కదా, సో మీకు ఇలాంటి కోకో పౌడర్ అనేది మార్కెట్ లో సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటది, ఇదైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఎసెన్స్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే మటుకి మీకు ఒక స్పూన్ వరకు దంచి కొట్టినటువంటి యాలకుల పొడిని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా. నార్మల్ గా అయితే ఈ విస్కలర్ యూజ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు, కానీ మిక్సీ పట్టి చేసుకుంటే కేక్ అనేది మరింత స్పాంజీగా అయితే వస్తుంది. సో దీనికోసం అయితే ముందుగా ఎగ్స్ ని ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. త్రీ ఎగ్స్ కూడా వైట్ అండ్ ఎల్లో కూడా మిక్స్ చేసి వేసేసుకున్నాను. ఇదిగోండి, 3 eggs కి సరిపడి షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి ఒక 100 grams వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 eggs దీంట్లో వేసుకున్నా కూడా మనకి 1 cup వరకు మెజర్మెంట్ వస్తుంది. సేమ్ అదే కప్ తోటి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 cup వరకు నెయ్యి. ఈ నెయ్యి అయితే నేను నార్మల్ గా ఇంట్లో యూజ్ చేసేటువంటి పాల మీద ఉన్నటువంటి మేగడ తోటి తీసుకుంటాను అనమాట. సో ఆ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నా. మీకు నెయ్యి అవైలబుల్ గా లేకపోతే బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెన్నపూస అయితే వద్దండి, ఎందుకంటే వెన్నపూస అనేది కొంచెం పాలు స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. వీలైనంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. టైం వచ్చేసి ఒక 5 నుంచి 10 minutes అయితే బ్లెండ్ చేసుకొని మాక్సిమం మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీరు యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎగ్స్ కానీ లేదంటే గీ కానీ నెక్స్ట్ షుగర్ కానీ ఏదైనా సరే రూమ్ టెంపరేచర్ లో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడైతే ఏదైనా ఒక బౌల్లో ఈ మిక్స్చర్ ని వేసేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. ఇదిగోండి, 1 cup వరకు గోధుమ పిండి. ఇదిగోండి, ఒక 1/2 cup వరకు కోకో పౌడర్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. బేకింగ్ పౌడర్ ని 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ సోడా ఉంటది కదా, మీకు తిని సోడా అంటాం, కుకింగ్ సోడా, అదైతే అవసరం లేదండి. ఇది 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం దీన్ని చక్కగా ఇలాగా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కోకో పౌడర్ అనేది బాల్స్ కింద ఉండల రూపంలో ఉండిపోయింది. దీన్ని స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేస్తే మనకి సేమ్ మళ్ళీ పౌడర్ లా అయిపోతుంది. ఇప్పుడైతే నేను మీకు విస్కలర్ తీసుకుని ఈ పిండి అండ్ ఎగ్ మిక్సర్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా, ఈ రెండు కలిసే విధంగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడమే. నార్మల్ గా మనము బయట తెచ్చుకుంటాం కదా, ఆ కేక్స్ లో అయితే కుకింగ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ అవి యూజ్ చేస్తారు. దానికన్నా మనం ఇంట్లోనే చక్కగా బటర్ లేదంటే గీ యూజ్ చేస్తే పిల్లలకు కూడా చాలా హెల్దీ అన్నమాట. సో ఎప్పుడు కూడా నేను ఎక్కువగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను కేక్స్ అనేవి. ఇదిగోండి, ఈ స్ట్రక్చర్ ఉండే విధంగా చూసుకోవాలి. మనకి రిబ్బన్ లా పడుతుంది కదా, సో ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే మీకు కేక్ బేక్ చేయడానికి కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ తీసుకోండి, లేదంటే ఇలాంటి కుక్కర్ది గిన్నె ఉంటది కదండి. ఈ కుక్కర్ గిన్నె అంటే మనకి దలసరగా ఉంటది అనమాట. సో కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది. స్టీల్ వాటికన్నా దీంట్లో అయితే మంచిగా అయితే బేక్ అవుతుంది. చూడండి, మనకి చాలా దలసరగా ఉంది కదా,
సో ఇలాంటి చిన్న సైజు కుక్కర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దీంట్లోకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ప్లేస్ చేయండి, లేదంటే గనక కొద్దిగా నెయ్యి గాని ఆయిల్ గాని అప్లై చేసి లైట్ గా పొడిపిండి చల్లేసిన సరిపోతుంది. ఇప్పుడు బటర్ పేపర్ ఉంది కదా, సో నేను ఈ బటర్ పేపర్ ని అప్లై చేసేస్తున్నా. బటర్ పేపర్ అనేది లాస్ట్ వరకే ఉంటది కదా, సో అందుకని చెప్పి లైట్ గా ఆయిల్ గాని గీ గాని ఇలా అంచులకి రాసుకుంటే మన కేక్ అనేది ఈజీగా డీమౌల్డ్ అనేది అయిపోతుంది. ఇప్పుడైతే కేక్ మిక్చర్ ని యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ మనకి కేక్ వేస్తుంటే రిబ్బన్ లా వస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి కేక్ ఎప్పుడు కూడాను. ఇదిగోండి, కేక్ మిక్చర్ అంతా కూడా ఈ కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాం కదా, దీన్ని అయితే బేక్ చేసుకోవాలి కదా. సో నేను కేక్లు ప్రిపేర్ చేయడానికి ఓవెన్ అయితే అవసరం లేదండి. నార్మల్ గా మనకి ఇంట్లో ఉన్నటువంటి మౌల్స్ అండ్ బౌల్స్ యూజ్ చేసే చక్కగా ఈ కేక్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ బౌల్ అనేది పెట్టాం కదా, 10 minutes ముందే ప్రీ హీట్ చేసాము. ఇప్పుడైతే ఈ బౌల్ ని మధ్యలో స్టాండ్ ప్లేస్ చేసాం కదా, దీని మీద ప్లేస్ చేసేసుకోవాలి. దీన్ని ప్లేస్ చేసేసుకుని దీనిపైన ఎటువంటి ప్లేట్ ని అయితే పెట్టుకోవద్దు, డైరెక్ట్ ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ కేక్ నండి ఒక 30 minutes సుమారు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. ఇక్కడ అయితే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. దీనికి క్రీమ్ అనేది ప్రిపేర్ చేయాలని చెప్పాను కదా, సో ఇప్పుడు ఆ క్రీమ్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. చూడండి, మనకి ఎటువంటి ఓవెన్ లేకపోయినా కూడా కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయింది. ఇప్పుడైతే క్రీమ్ కి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటర్ అండి. మీకు ఇది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటది, లేదంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి గీనైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే 1 cup షుగర్ అన్నమాట, ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్లో కనుక బ్లెండర్ అనేది అవైలబుల్ గా ఉంటే బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోండి, లేదంటే విస్కులర్ తోటి కూడా చేయొచ్చు, కాకపోతే చాలా టైం అనేది పడుతుంది. అంతని చెప్పింటే నేనైతే ఇక్కడ ఈ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బటర్ వచ్చేసి ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకోవాలి, అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇలా మాట మనం చేసుకుంటూ ఉండాలి, కాస్త టైం పడుతుంది. క్రీమీ స్ట్రక్చర్ వచ్చి బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 spoon వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మరలా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది కదా, మళ్ళీ 1 spoon వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ లోనండి కంటిన్యూ చేస్తామట. మనము మిక్స్ చేసుకుంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. నేను రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేస్తున్నాను. ఇలా అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, మీకు ఎన్ని బార్లు ఇస్తున్నాను, క్రీమ్ అనేది మనకి కింద పడిపోలేదు. సో ఈ విధంగా వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకుంటే క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టుమాట. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా డీమౌల్డ్ అయిపోద్ది. వావ్, సూపర్ కుక్ అయిందండి కేక్ అనేది. ఇప్పుడు బటర్ పేపర్ అనేది తీసేద్దాం. ఓకే, ఇదిగోండి బటర్ పేపర్ అనేది తీసాను. చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ అనేది. ఇక్కడైతే కేక్ ని గట్టిగా అదును పట్టుకున్నమాట, మిడిల్ లో ఇలా నైఫ్ పెట్టి కట్ చేసుకుంటే ఈవెన్ గా అయితే కేక్ కట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా కట్ అయిందో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికైతే క్రీమ్ అప్లై చేయాలండి. క్రీమ్ కోసం నేనైతే ఇంట్లో ఉన్నటువంటి గరిట్లు అండ్ నైఫ్స్ యూజ్ చేసి అప్లై చేసుకుంటున్నాను. సో మీకు కేక్ మేకింగ్ థింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిడిల్ లో క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత రెండో పార్ట్ పెట్టేశాను. నెక్స్ట్ పైన క్రీమ్ అంతా కూడా సేమ్ నైఫ్ యూజ్ చేసి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. మీకు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా కొంచెం ఒక 5 నుంచి 10 minutes కేటాయించారంటే ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కోకో పౌడర్ ని జస్ట్ డస్టింగ్ చేస్తున్నాను పైన. అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది బ్రౌన్ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదా, అవి చుట్టూ నేను యాడ్ చేస్తున్నాను. మీకు స్ప్రింకిల్స్ అవైలబుల్ గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కనుక మీకు
చాక్లెట్స్ ఇవి ఉంటాయి కదండి, చిన్న చిన్నవి చిప్స్, అవి కూడా డెకరేషన్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ బాల్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవైతే నేను తెప్పించుకున్నాను, ఆర్డర్ చేసుకున్నా. వీటిని అయితే చుట్టూ కూడా అక్కడక్కడ నేను స్టిక్ చేసేస్తున్నా. ఇలాగా అప్లై చేసుకోవడమే. ఇలా హెల్దీగా మాట ఇంట్లో చాలా ఈజీగా అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎటువంటి చాక్లెట్స్ ని కూడా యూజ్ చేయలేదండి. ఇక్కడైతే మిడిల్ లో అక్కడక్కడ గోల్డ్ కలర్ బాల్స్ పెట్టాను. నెక్స్ట్ ఫైనల్ గా ఈ మనకి చాక్లెట్ స్ప్రింకిల్స్ వేసాం కదా, అక్కడకు వన్ ఈ సిల్వర్ కలర్ మాట ఈ బాల్స్ ని ప్లేస్ చేసేస్తున్నా. ఇదిగోండి, ఫైనల్ గా కేక్ అయితే రెడీ అయిపోయింది. మన టేస్ట్ ని బట్టండి ఎంతైనా చేసుకోవచ్చు, అదే విధంగా ఓపికని బట్టి కూడాను. మరీ ఓవర్ గా అయితే డెకరేట్ చేయక్కర్లేదండి. చాలా సింపుల్ గా ఈ విధంగా మాట ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ లైట్ లైట్ గా ఇలాంటి స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుని మనం ఇలాంటి కేక్స్ అయితే చాలా చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడైతే నేను కేక్ కట్ చేస్తున్నాను. మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. మనకి బయట దొరికేటువంటి కేక్ లో ఏంటంటే క్రీమ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ కేక్ బేస్ ఉంటది కదా, లోపలిది తక్కువ ఉంటది. కానీ ఇలా మన పిల్లలకి కొంచెం హెల్దీగా కొంచెం క్రీమ్ తక్కువగా మాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కేక్. చూడండి లోపల కూడా చాలా ఫ్లఫీగా ఉంది ఈ కేక్ అనేది. క్రీమ్ కూడా చాలా బాగా అప్లై అయింది. మీకు ఒకవేళ కూల్ కేక్ తినాలనిపిస్తే లైట్ గా మన కేక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటే అది కూల్ కేక్ అన్నమాట. నేనైతే కూల్ కేక్ కాకుండా ఇలా నార్మల్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. మనం బయట తెచ్చుకున్నటువంటి కేక్స్ లో గానీ లేదంటే క్రీమ్ లో గానీ మాక్సిమం ఎంతో కొంత కెమికల్స్ అండ్ ఎసెన్సెన్స్ అవి ఎక్కువగా ఉంటాయండి. సో అందుకని చెప్పి ఇలా ఈజీగానే ఇంట్లో అయితే మనము చాలా సింపుల్ వేలో అయితే ఈ చాక్లెట్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. మరి నేను చేసినటువంటి ఈ కేక్ రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.